హలో హలో దయచేసి ఆకలి నిద్ర వేళలందరూ దేవుని నామమున మహిమ కలిగింది గాక. అందరూ వెతుక్కునే సంతోషం. సరే, ఎందుకంటే ఒక మాట అంటారు, మంత్రసాన్ని పదవి ఒప్పుకుంటే అన్నీ పట్టాలని. 4 రోజుల మీటింగ్లో ఒక పాట లేదు, ఒక మాట లేదు నాకు. ఏందో తెలుసా, ఫస్ట్ రోజు ఒకళ్ళ పావం కలిసింది అటుకే. నిన్న 3 కాడ నుంచి 10:30 దాకా అదే ట్రీట్మెంట్ పావం కలిస్తే. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి సికావి చేస్తున్నంటే పాపం ఎవరు అడిగారు వెళ్ళేటప్పుడు, అడిగితే ఏందో ఆడిపోవాలంటే ఏటికట్టుగానే ఆ ఊరు పోయొచ్చారు. ఏదంటే మనం ఏదన్నా ఒప్పుకున్నప్పుడు దాన్ని కన్నిచ్చేయాలి. కాబట్టి దయతో కొన్ని నిమిషాలు చెబుతా, 10 నిమిషాలు కాదు కానీ హాఫ్ అన్ అవర్ ఏం కాదు. ఒక్కసారి అడుగుతున్న ప్రజల్ని ముగిస్తా. సరే, ఈ పాట ఓన్లీ యవనస్తుల మీద ఉంది కాబట్టి చక్కగా వింటారని కోరుకుంటున్నాను. యవనస్తుల మీద చక్కగా మరి యూట్యూబ్లో పెట్టుకోవాలి కాబట్టి చక్కగా ప్లే చేస్తారని కోరుకుంటున్నాను. కొంతమంది చాలా మంది యవనస్తులు పాడైపోతున్నారు. యవ్వనస్తుడా నీవు యేసయ్యను నమ్మవా, యవ్వనస్తుడా నీవు యేసయ్యను నమ్మవా, నీవే వేశారు యేసయ్య సుకుడు, తీర్పు రోజున నీవు లెక్క చెప్పాలి ఎక్కవా. యవ్వనస్తుడా నీవు యేసయ్యను నమ్మవా, యవ్వనస్తుడా నీవు యేసయ్యను నమ్మవా, నీవే వేశారు యేసయ్య సుకుడు, తీర్పు రోజున నీవు లెక్క చెప్పాలి ఎక్కవా. యేసయ్య అంటే నమ్మకం ఉందంటావు, యేసయ్య అంటే నమ్మకం ఉందంటావు, వచ్చినా మనకు కష్టము వచ్చినా మనకు కష్టము, తీర్పు రోజున నీవు లెక్క చెప్పాలి ఎక్కవా. యవ్వనస్తుడా నీవు యేసయ్యను నమ్మవా, యవ్వనస్తుడా నీవు యేసయ్యను నమ్మవా, నీవే వేశావు యేసయ్య తీర్పు రోజున నీవు లెక్క చెప్పాలి ఎక్కవా. యారా స్త్రీ అయితే సంధ్యవేళ, యారా స్త్రీ అయితే సంధ్యవేళ, కేకలేస్తున్నది పడుచువాడిని. యారా స్త్రీ అయితే సంధ్యవేళ, కేకలేస్తున్నది పడుచువాడిని. దాని మార్గమున పోయినోళ్ళందరూ, దాని మార్గమున పోయినోళ్ళందరూ చక్కగా చేరినారు పాదానికి. దాని మార్గమున పోయినోళ్ళందరూ చక్కగా చేరినారు పాదానికి. యవ్వనస్తుడా యవ్వనములో నీవు శరీరతలు సంపాది, యవ్వనములో నీవు శరీరతలు సంపాది, కై నీ పుట్టక కష్టాలు తెస్తుంది.
హల్లెలూయా. సరే, లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనం త్వరగా. లూకా సువార్త 17:27 అదేనా? చదవండి. నోవాకు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు తాగుచు పెళ్ళాడుచు అంతలో జరిగినట్టు జరుగును. తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు ఇక్కడ మనుష్య కుమారుడు దినమందు కూడా సేమ్ జరిగిద్దని చెబుతుండ్రు. ఇక్కడ నోవాకు ఇంకెవరండి? లోతు. ఆ దినంలో బహు భయంకరంగా ఉంది. ఎక్కడ పాపం, జనుల మధ్య అలా పాపం ఉంది. ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు ఈ మ్యారేజ్ చూసిన పెద్ద పెద్ద స్టైలు ఉంటే చూడండి, ఏంది బిషప్లు, రెవరెండ్లు, ఒక్క పాస్టర్కి ఎవరు ఉండదు. దిక్కుమాల వాళ్ళకి బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నా. దిక్కుమాలనాడ దళిద్రుడా ఉంది వాక్యం. బైబిల్లో వాట్స్ లేదు, నేను అసలు మాట్లాడను అసలు. ఎందుకంటే డీజే లేకపోతే నేను రాను అని చెప్పొచ్చు, పెళ్లి కొడుకు కానీ పెళ్లి కుదిరికి కానీ. నోవాకు దినంలో ఉన్నట్టుందిరా ఆయన అని బైబిల్ చెబుతుంది, చెప్పుకోవాలి. అరే అబ్బాయి ఎక్కడ డీజే పెడితే నేను రానని చెప్తే ఒకటి కాదు రెండు ఇద్దరు మారుతారుగా. చెప్పడానికి దమ్ము ధైర్యం ఉండదు, చెప్పాలి ఆయన కాబట్టి ఇంకో తాత వస్తుంది. ఎందుకంటే ఈ రోజులు చాలా మంది అదే ఒక పోకళ్ళలో పోతున్నారు, అదే పోకళ్ళలో పోతున్నారు. ఎందుకంటే నోవాకు దినంలో ఉన్నట్టు భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా డీజే, పెళ్లి కూతురు ఎగురుతుంది, పెళ్లి కొడుకు చేసేదే క్రైస్తవ పెళ్లి, వేసేదే డ్యాన్స్, తీర్మార్. ఎట్టా సమాజం మారేది? ఎట్టా నలిగేయాలి. బైబిల్లో ఉంది నలుగు. అయ్యగారు కూడా పోయి దానికి అత్యంతలు వేసేస్తాడు. అత్యంతలు ఏంటంటే బియ్యాన్ని పసుపులో కలిపితే పసుపు బియ్యం, కుంకుమలో కలిపితే బొగ్గులో కలిపితే ఇంకా బొగ్గులో కలిపితే అది శాదపడి బియ్యం అంట. అలాగే రక్తంలో కలిపితే అన్నీ కలిపి పెడతారు. చూసండి, ఒక బియ్యాన్ని అనేక రకాలు మారుస్తున్నారు కదా. ఎందుకంటే ఇవన్నీ ఆచారాల ప్రకారం చేస్తున్నారు. కానీ క్రైస్తవులు ఏంటంటే ఒక ఇల్లు కడతారు, చక్కగా పెద్ద ఇల్లు కడతారు, దిష్టి బొమ్మ, బేతాళ్ళు బొమ్మ పెడుతున్నట్టు పెడతారు, బేతాళ్ళు బొమ్మ పెడతారు. ఎందుకంటే మళ్ళీ క్రైస్తవులు ఇటు పక్క యేసుప్రభు బొమ్మ ఉన్నది, అటుపక్క ఏం బొమ్మ? దిష్టి బొమ్మ. నువ్వు దేవుడి మీద ఇష్టం ఉంచుతున్నావా లేకపోతే దెయ్యం మీద ఇష్టం ఉంచుతున్నావా? లేకపోతే ఒకవాళ్ళు చక్కగా పిల్లగాలు నిద్రపోతారు పోరని చీపిరి వేస్తారు, చీపిరికి దెయ్యం ఆగిద్దా? బూడిద పోతారు, బూడిద దెయ్యం ఆగిద్దా? ఏందో క్రైస్తవులు అనేకమైన ఆచారాలు చేస్తారు కానీ దేవుడి మీద డిఫెండ్ అయ్యి ఉండరు. చాలా మంది నేను కాళ్ళ చూస్తా, సన్నగుంటేనే ఇందమ్మ తాడు కట్టేవాడి జిడ్డు జరిగిందని, లావుకుంటే ఎందుకు కట్టేవమంటే జిడ్డు తలక్కున్నా. ఇంకే ఇటు మేలు జరిగినా ఒకటే, కీడు జరిగినా ఒకటే. ఎందుకు తాగారు అంటే సంతోషం, ఎందుకు తాగారు అంటే బాధ. ఇలా ఉంది క్రైస్తత్వం. ఎందుకంటే సమాజంలో మార్పు రావట్లా. ఇంకా పెద్దలు ఏది చెబుతారో అలా నడుస్తున్నారు కానీ సమాజంలో ఎంత చెప్పినా కానీ మార్పు రావట్లేదు. మార్పు రాకపోతే ఏం చేరం? పరలోక రాజ్యం చేరం. మార్పు రావాలి, ఎంతో కొంత మార్పు రావాలి. ఎందుకంటే ఇది ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. ఇక్కడ అయ్యగారు చెబుతున్నప్పుడు కొన్నింటిని పాటించాలి. ఎందుకంటే ఎవరైనా ఏం చేస్తారు? మేలే చెబుతారు, చెడ్డ. ఎందుకంటే ఊరికి ఎంతమంది ప్రెసిడెంట్లు ఉంటారు? ప్రధానులు ఎంతమంది ఉంటారు? అక్కడే ఉంటారు. అలాగే సత్యం అనేది ఒక్కసారి దొరికింది. ఊర్లో ఎన్ని మందిరాలు ఉన్నా కానీ, ఎన్ని మార్గాలు ఉన్నా కానీ మార్గాలని పరిశోధించండి. తెలుసు కానీ చెప్పే ఉంటాను నేను. ఇలా 2 రోజులు మట్టి వాక్యం ఇవ్వాలి. ఎందుకంటే మార్గాలు చాలా ఉంటాయి. మేలు కలుగు మార్గం ఏదో అందులో నడుచుకోవాలి, అప్పుడు మీకు నెమ్మది కలిగిద్ది. ఎందుకంటే చాలా ఉంటాయి, చాలా మార్గాలు ఉంటాయి. ఎందుకంటే మీకు మేలు కావాలంటే, మీకు ఏదైనా అవసరం తీరాలంటే, ఇప్పుడు మనం డాక్టర్ గారు ఉండు, ఇక్కడ తగ్గకపోతే డాక్టర్ గారు తగ్గలేదు, ఎక్కడికి? ఖమ్మం తీసుకోవాలి, నెక్స్ట్ హైదరాబాద్. స్టెప్ బై స్టెప్. అలాగే ఎందుకంటే మనం ఒక స్టెప్ వేస్తున్నాం అంటే దేవుడి దగ్గర విచారణ చేయాలి. ఏదన్నా ఎలాంటి సమస్య ఉన్నా కానీ యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చిండు? ఇంకా పాపుల కొరకు. ఇంకా అంతేనా? ఎందుకు వచ్చిండు? పాపుల కొరకు, రోగుల కొరకు. ఆ రోగం పోవాలంటే దేవుడి దగ్గర విచారణ చేయాలి. ఎందుకంటే
స్కానింగ్ ఇస్తే తెలిసింది. కానీ దేవుడి దగ్గర విచారణ చేస్తే నీలో ఏముందో చెబుతాడు అనమాట. నీలో ఏముందో చెబుతాడు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరంగా ఉన్న దేవుడు కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులు. ఎందుకంటే నోవాకు దినంలో ఉన్నట్టు భయంకరంగా ఉంది. నిజంగా ఒక మాట చెప్తుంది ఏనండి. ఇప్పుడు ఇవాళ ఉరువులు పడితే ఏమంటారు మన వాళ్ళు? అర్జునుడు యుద్ధం చేస్తానంట, మీకు రానిపడతాడంట అనేవాళ్ళు ఉన్నారా లేదా? అర్జున ఎందుకంటే వాక్యం ఉంది మత్తయి సువార్తలో మాట ఏంటంటే 24:27 కదా, తొందర ఇదిగో కాబట్టి 24:27 కాదు. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఏదమ్మా మెరిపి ఆడపుట్టిది తూర్పును పుట్టి పనవాడు కనపడితే మనోళ్ళు ఏమంటారు? అర్జునాను ఇనుము మొక్క బయట వేస్తారు, కొడవలి ఇనుము మొక్క వేస్తారు. అదేం ఆగదు. ఎందుకంటే అది ప్రకృతి సహజం. ఎందుకంటే దేవుడు చెబుతుండు ప్రతి ఒక్కదాన్ని గదించాలంటే జీవం గల దేవుడి చేతిలోనే ఉండేది. అర్జున మనోళ్ళు పెద్దోళ్ళు అన్నారు, మనం కూడా అన్నాం. ఒక ఆయన అంట నరం పట్టేట్టు చూసుకుంటూ పోతున్నాడు. ఆయన అనక అందరు పోతున్నారు. ఏందిరా అందరు పోతున్నారు, ఏదో కనపడుతుంది ఇదే పోతున్నారు. అసలు ఒక ఆయన తెలియకల్లోడింది. ఫస్ట్ నా ఫ్రెండ్ పోయి ఏందిరా పట్టపోతుందంటే మెండలం పట్టింది. వీళ్ళు అనుకోవడం మొత్తం అంతే పోతున్నారు. అక్కడ సామెత ఏదో అసలు గ్రహించడానికి ఎక్కడో మహాభారతంలో యుద్ధం జరిగింది అనుకో, ఇంకేడైతే ఉంది. ఇప్పుడు కూడా మనోళ్ళు అనేవాళ్ళు లేరా అర్జున అని? అంటే దానికి ఏం అర్థం ఉందంటే మనం అవగాహన లేక చేస్తున్నాం. అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం అనేకమైన ఆచారాలు చేస్తాం. చాలా మంది ఇప్పుడు ప్రపంచం మారిపోతుంది అన్నారు. కానీ నేను బాధపడేది ఏంటంటే ఇంత కూడా మారలేదు. 10% అన్న మారలేదు. ఎవరన్నా చచ్చిపోవంగా దినవంగానే ఆడిపోతారు. నిజం చేయడానికి అబద్ధం ఆడిపోకండి, వాస్తవాలు మాట్లాడదాం. వాస్తవమే ఆడిపోతాను. లయం ఏడికి లయం అంటే ఏదో అర్థమైందా? శివాలయానికి పోతారు. చేసేదే మొత్తం ప్రార్థన అయ్యగారితో జరిగింది, దినం మొత్తం కార్యక్రమాలు అయ్యగారితో జరిగింది. పోయేది శివాలయంలో. దేవుడు ఆత్మ ఎట్ట చేరింది? దేవుడు ఆత్మ ఎట్ట చేరింది? ఎందుకంటే మనం చేసే ప్రార్థన ఏంది? వెళ్ళేది ఎక్కడికి? మళ్ళీ అంట్లు ఎంతమంది తీసుకున్నారు నాకు తెలియదు ఈ సంవత్సరం. నిజమమ్మా, ఎక్కడో అంటే వాళ్ళు అన్నింటే వెళ్తారు. మనోళ్ళు కూడా అంటే స్థానాలు హైదరాబాద్ నుంచి ఊరికొచ్చారు. మా వాళ్ళు కూడా కొంతమంది తెలియని వాళ్ళు చేస్తుంటారు. అంటే ఆయన సంపాదించిన ఆస్తులు కూడా మొత్తం అంటు పెట్టాలి. ఆస్తుల పనికి వస్తే అటుకు మీద ఉన్న బొచ్చలు కిందికి దిగితే పైకి ఎక్కుతాయి, అంతే, ఏముండదు. ఆయన పేరు మీద తింటాం. కానీ ఎందుకంటే అంటు స్థానాలా ఎక్కడుంది? అంటూ వాళ్ళ ఇల్లు ఎప్పుడో కడుక్కున్నాం, బాడీ ఎప్పుడైతే పోయిందో అక్కడి నుంచి మొత్తం అయిపోయింది. కానీ ఇంకా అంటు స్థానాలు అంటూ తీరపోతే అప్పుడు దాకా మొత్తం దక్కం, ఇంకేడ దక్కదు మొత్తం. అది నీ కడుపులో ఉన్న ఆచారం భక్తి. అది ఆచారం భక్తి. ఎందుకంటే అది చేస్తే నువ్వు పరలోకం చేరవు. ఎందుకంటే నువ్వు ఎలా ఉండాలంటే దేవుడికి దగ్గరగా ఉండాలి, ప్రేమ చూపించాలి. ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళని మందలిస్తుండాలి. మా అమ్మకి పాలు పోయి ఉంటారంట. పాలు బతుకున్నప్పుడు ఏం చేయాలి? అన్నం పెట్టాలి, పాలు పోయాలి. చచ్చిపోయినాక బొంద మీద బెర్ర కట్టి తాగుతుందా అమ్మ? అలా ఉన్నారు సమాజం. ఎందుకంటే బతుకున్నప్పుడు చూడలేదు, కానీ చచ్చిపోతే ఏడలో మొత్తం ఊరంతా భోజనాలు. అలాగా బతుకున్నప్పుడే 4 మెతుకులు పెట్టాలి. ఎవరికి? కన్న తల్లిదండ్రులకు, ముసలి ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడాలి. చూడకుండా ఏంటంటే చచ్చిపోయినాక కుప్పలు కింటాలు వస్తారు. బతికినప్పుడు 4 మెతుకులు పెడితే వాళ్ళు సంతోషిస్తారు అన్నమాట. అలా లేదు ఈ రోజు సమాజం. అలా ఉండకపోవడం ఏంటంటే దేవుడు శాపం దిగుతుంది. ఎక్కడ చూసినా పిల్లలు పాడైపోతున్నారు. పిల్లగాళ్ళకి దేవుడి మాట చెప్పలేకపోతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు గద్దించే పిల్లగాళ్ళు ఉన్నారు. నాన్న ఏంది అలా చేస్తున్నావు, అమ్మ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, తల్లిదండ్రుల్ని గద్దించే పిల్లగాళ్ళు ఉన్నారు. ఇంకా తల్లిదండ్రులు మారలేకపోతున్నారు. ఏదో కొద్దిగా టెక్నాలజీ పెరిగి చదువుకొని సమాజం పిల్లగాళ్ళు గద్దిస్తున్నారు తల్లిదండ్రుల్ని. ఇంకా మారాలి. ఎందుకంటే మారకపోతే మహిమరాజ్యం రాదు. మారాలి. ఎవరు మారాలి? ఎవరైతే ఆ లోకంలో ఉన్నారో వాళ్ళు మారితే పరలోకం వస్తారు. పరలోకం రావాలంటే కొత్త తేరగా రాదు. మరణం వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉన్నవాడికే పరలోక రాజ్యం వచ్చింది. నాకు వచ్చిందిలే, నేను మునిగా నాకు వచ్చిందంట, రాయబడదంట పేరు. ఎందుకంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి.
గేదెల ముందుకు వస్తేనే మనం ముందుకు వస్తున్నాం. వాటికి మనకి నేను డైరెక్ట్ చెప్తాను, మా ఊర్లో కూడా చెప్తా. గేదెకి మనకి తేడా అంటే, గేదె గ్రహించిదా, మనం గ్రహించే శక్తి ఉంది. మనకేముంది? ఏముందంటే ప్రాణం ఉందంటారా? ఏముంది మనకి? ఇంకా మనకేముంది? దేవుడు ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఉంది. మంచేదో చెడేదో గ్రహిస్తాం. ఒక గొడ్డు ఒక పచ్చగా ఉందనుకో పోయింది, మళ్ళీ దానికి ఏంటంటే గ్రహించే జ్ఞానం లేదు. నాది నీది అనేది తేడా లేదు. మనిషి గ్రహిస్తాడు, మంచేదో చెడేదో గ్రహిస్తాడు. ఇంకా గ్రహించకుండా మహిమరాజ్యం ఎలా వస్తావు? ఇప్పుడు మునిగినాక నేను పాట రాసే కానీ చాలా పెద్ద పాట మీద ఇదే ఉంటారు. మరి అక్క మార్తక్క తెలుసు కానీ, ఆచారాలు భక్తి చేస్తే పరలోకం చారం. మన యూట్యూబ్ ఛానల్ ఉండేది. ఎందుకంటే ఆచారాలు భక్తి చేస్తే అసలు పరలోకం చారనే చారు. ఏదో నామకార్థంగా నీకు ఉండొచ్చు. ఎందుకంటే పక్కనున్న స్నేహితులను కానీ అక్క చెల్లెల మంద లేకుండా వారాలన్నీ చేస్తుంటారు. ఎందుకంటే శుక్రవారం ఏం చేస్తారు? శుక్రవారం డబ్బులు ఎవరు? లక్ష్మి ఆడబిడ్డ లక్ష్మి పంపారు. లక్ష్మి అది ఎందుకంటే డబ్బులు ఎప్పుడు నీకు దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు పంపించాలో పంపించకూడదు మొత్తం తెలిసింది అనమాట. అందుకని విచారణ చేయలేకపోతున్నారు దేవుడి దగ్గర. విచారణ చేస్తే కంపల్సరీ దేవుడు మీకు చెబుతాడు. ఏ సమస్య ఉన్నా కానీ ఇదిగో నేనున్నాను అంటాడు. రక్షణ ఉన్నకు యెహోవాస్తము కురసగా లేదు, విన్నేరుకున్నట్టు ఆయన చెవులు మందంగా లేదు. నీ ద్వేషాలు పాపాలు దేవుడు మొక్కుని మరుగుపరిచింది. అందుకే మనం తిట్టుకుంటూ పోతూనే ఉంటాం. ఎవరి మీద తిడతాం? నాకేం తెలుసు అంటారా? కోడి మీద, కుక్కల మీద, ఇరుగుపొరు కోడి మీద అలా తిట్టితే, ఎందుకంటే మీరు బూతులైనను సరశక్తులైనను ఉచ్చరింపకూడదు. పోకిరి మాటలు ఉచ్చరింపకూడదు. అవి పరిశుద్ధులు తగు మనకు తగు. ఎంతమంది భర్తలు తిట్టేవాళ్ళు, భార్యను తిట్టేవాళ్ళు, పిల్లగాలను తిట్టేవాళ్ళు ఉంటారు. మందిరానికి వస్తారు, అప్పు నోట్లో నోరు వేయలేమంటారు. ఒక్కొక్కరు సూర్యకాంతం అని ఉందో లేదో మధ్య లేదు, అలా డబ్బా ఒకటి అంటే పాత యాట్లు అలా ఉండదు. సూర్యకాంతం నోరు అంటారు. అలా ఉండకూడదు మనం. ఎందుకంటే నీ మాటలు ఉప్పేసినట్టు ఉండాలి కానీ రేగంపల కాలు పెట్టినట్టు ఉండకూడదు. అలా ఉంటే పరలోకం చారం. పరలోకం చారాలంటే మనసు మారాలి, మాట తీరు మారాలి, విధానం మారాలి. అలా మారితేనే ఏం జరుగుతుంది? పరలోకం దొరికింది. ఇలా మారకుండా నువ్వు తర్వాత నీ పిల్లల తర్వాత పోయినా కానీ ఖాళీ. ఎందుకంటే నువ్వు దేవుడి రాజ్యం చారాలి అంటే కొన్నిటిని వదులుకోవాలి. నీకు విరోధంగా ఏమున్నాయో వదులుకోవాలి. అలా వదులుకున్నప్పుడే పరలోక రాజ్యం వస్తావు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇన్ని సెకండ్లో వస్తాడు. అయ్యగారు చెప్పాడు ఆ సాక్ష్యం. అనేకమైన ఆచారాలు చేసుకుంటూ పోతారు. ఏంది దిష్టి తీస్తారు. నేను మా విశ్వాసండు పేరు చెప్పాలి, ఇద్దరం భోజనానికి పోయి అన్నం తినొచ్చాం. దేవం అని చెబుతుండు. ఏందయ్యా అన్న ఏంటంటే దిష్టి తగిలింది అయ్యారన్న. ఆ అబ్బాయికి ఏంటంటే పిల్లి బీగటానికి పిల్లి కండలేదు అంటారు, గుర్తుందా? బక్కకుండా దిష్టి తగిలింది అంటుండు. ఏంటంటే మనం రోజు తినే ఆహారం వేరు, అప్పుడు తిన్న ఫుడ్ వేరు. అది మన డైజెషన్ మీద దెబ్బతిని తేపులు వస్తాయి, అన్నం అరగదు. దాన్ని బట్టి జిట్టు తగిలింది, జిట్టు మాత్రం పెట్టించుకోవటం చెప్తూ జిట్టు మొత్తం ఏంది క్రైస్తవం వెళ్ళిపోతుందంటే అన్నిలో ఆచార ప్రకారంగానే పోతుంది. కానీ ఏ మాత్రం దేవుడి దగ్గర విచారణ చేద్దామన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే గుమ్మడికాయ తెలుసు అంటే బూడిద గుమ్మడికాయ తెలుసు. అది ఆరోగ్యానికి మంచిది, హార్ట్కి మంచిది, జ్యూస్ చాలా మంచిది, ఈటీవీలో దొరికింది. కానీ దాన్ని చేసుకెళ్ళి ఆడబెడతారు, తీసి వాడు మొహాన్ని కొడతారు. నిజంగా పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు వస్తే మొగానే కొట్టేస్తారు, పక్క అయిపోయింది. ఎందుకంటే తినడానికి పెడితే మనం జిట్టుకి పెడతారు. ఎందుకంటే ఎలా ఉందంటే సమాజం, పితరులు చేశారు మనం చేస్తే ఏమైంది? పితరులు చేశారు మనం చేస్తే వాళ్ళ ఆచారాల ప్రకారంగా వస్తారు. అలా వస్తే కలవదు. కానీ ఎందుకంటే పసుపు యాంటీబయాటికే, కలేపు చల్లుకోవచ్చు, తప్పు లేదు. పసుపు దేనికి రాసుకోవాలి? ఇవాళ నేను పెళ్ళికి పోతే మనోళ్ళే గంధము, ఇది మొత్తం గంధమే. ఎవరికి? మనం క్రైస్తవులకి ప్రార్థన పోతారు. దానివల్ల ఏంటంటే దేవుడి నామం తునీకరించబడింది. రాసుకోవటం అంటే ఇప్పుడు మనకి ఒకటే నామం, యేసు నామంలో ప్రార్థన చేసుకోవటం, లేకపోతే గంధం రాసుకోవచ్చు. ఏం చేస్తాం? వాళ్ళకి నామకార్థ క్రైస్తవులు అలా ఉంటారు. కానీ మనం నిజ క్రైస్తవులు. ఎందుకంటే విరుపు దూరంలో నడిచేవాడు కొన్నిటిని దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయి వదిలిపెట్టుకుంటే పరలోక రాజ్యం చేర్చాం. నీకేది అవసరమో నన్ను అడుగు, నన్నుగా దేవుడిని వాక్యం అన్నమాట. అది మీకేది అవసరమో నన్ను అడగనండి.
అడిగినప్పుడు కంపల్సరిగా తీస్తాడు. ఎలా ఎంత మురికంతా ఎక్కడ ఈ మురికంతా మన దగ్గర పెట్టుకుని అయ్యా దీవించు దీవించు అంటాడు. ఆడ దీవిస్తాడు అంటే మన పాపం పోవాలి. ఇప్పుడు జ్వరం కలిగినప్పుడు మనకి టాబ్లెట్ ఎంత సేదు ఉండిదో మనలో ఉన్న పాపం పోతేనే దీవిస్తాడు. ఆ పాపం పోతేనే పరలోక రాజ్యం వచ్చింది. అవి పోకుండా నువ్వు ఎంత చేసినా కానీ బూడిదల పోసినా పన్నీరు ఎంత కన్నీరు కాచినా ఎప్పుడు నుంచో చేస్తున్నాయా నా భర్త మారట్లేదని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలా ఆ బూతులు మానవాయి, ఆ తపాలాలు సాక్ష్యాలు మానవాయి, కుర్చీలు సాక్ష్యాలు మానవాయి. ఇంకెట్ట మారుతాడు? ఎందుకంటే మనం ఎలా ఉంటున్నాం. అందుకని సమాజంలో దేవుడి రాజ్యానికి మనం చేరాలంటే మనసు మార్చుకోవాలి, విధానాలు మార్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో కొన్ని వీటిని వదులుకుంటే పరలోక రాజ్యస్తులు కాబట్టి మనకి సమయం చాలా అయింది కాబట్టి భోజన కార్యక్రమం దేవుడి మాటలు దీవించాల్సిన సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు అయ్యగారు. అయ్యగారికి ప్రత్యేక వందనాలు. అందరి ముఖంలో కొద్ది గొప్ప కళ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఈయన సబ్జెక్టు అయిపోయింది అనుకున్నారు. అంతేనా? చివరిగా